నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మరియు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. చాలా రోజుల తర్వాత బాగున్నారా? ఫైన్, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. సో ఈ రోజు చాలా విషయాలు మీతో మాట్లాడుకోవాలి మేడం. ముఖ్యంగా ఏదైతే నీట్ పేపర్ కి సంబంధించి రీకండక్ట్ చేశారు, అయినప్పటికీ కూడా ఒక పేరెంట్ ఎవరైతే వాళ్ళ అమ్మాయి జస్ట్ 1 minute లేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళ ఫాదర్ పోలీసుల వాళ్ళ కాళ్ళ మీద పడడం కూడా ఆ దృశ్యాలు చూస్తే చాలా ఇమోషనల్గా అనిపించేది. సో అవి ఎట్లా చూడొచ్చు, మనం ఏం మాట్లాడాలి అసలు దాని గురించి మీరు? అవును, అది ఒక్క కారణం కాదు, ఉన్నాయి కొన్ని రీజనింగ్స్. ఏంటంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక టైంకి అనేది వెళ్ళాలి. ప్రత్యేకించి మనం ఒక ఒక మనం ఒక వీడియో చూసాం, ఒక మదర్ కానీ ఒక ఫాదర్ కానీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళ కాళ్ళ మీద పడి మొక్కుతున్నారు. కానీ విషయం ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది అతని చేతిలో ఏమీ ఉండదు అని. అతను కూడా జీతానికే వర్క్ చేస్తున్నాడు కదా. అతను ఒకళ్ళు పాపం కాళ్ళ మీద పడ్డారు, అయ్యో వాళ్ళు నా కాళ్ళ మీద పడడం ఏంటి అని చెప్పి కన్సిడర్ చేసి లోపలికి పంపిస్తే అక్కడ ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు లేట్గా వచ్చిన వాళ్ళు. వాళ్ళందరినీ కూడా మమ్మల్ని కూడా పంపించమంటారు కదా. ఇంతమందిని లేట్గా పంపిస్తే నువ్వు ఎందుకు పంపించావని అతన్ని అడుగుతారు, ఆఫీసర్స్ అడుగుతారు కదా. ఒక రూల్ పెట్టినప్పుడు 1:30 దాటిన తర్వాత 1 minute అయినా కూడా అలౌ చేయొద్దు అన్నప్పుడు ప్రపంచంలో ఏ 2 గడియారాలు ఒక్క టైం చూపించవనేది ఒక మాట ఉంది. అలాంటప్పుడు అతని వాచ్లో 1:30 అయి ఉండొచ్చు, స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళ వాచ్లో ఇంకా ఒక 5 minutes ఉండొచ్చు 1:30 అవ్వడానికి కదా. లేకపోతే ఒక 2 minutes ఉండొచ్చు. 1 minute అని అక్కడ టైం పెట్టినప్పుడు ఇంకా నాకు 2 minutes ఉంది కదా అని ఆశ ఉంటుంది కదా. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఈ 1 minute అనే బదులు 5 minutes అని పెడితే బాగుంటుంది. అంటే 1:35 అదేం టైము, 1:30 రౌండ్ ఫిగర్ కదా. అంటే 1:25కే మీరు ఉండాలి అని పెట్టాల్సిందే. ఆ మార్జిన్ 5 minutes వాళ్ళు చూసుకునేవారు. ఇక్కడ కొంచెం అది రాంగ్ గైడెన్స్ అనుకోవచ్చు, పొరపాటు అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్, అలా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు కాళ్ళ మీద పడటం అనేది వాళ్ళ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ బాధని, వాళ్ళ ఆశని తెలియజేస్తుంది. పిల్లలు పాపం ఇంతకాలం కష్టపడి చదివారు, వాళ్ళకి ఈ ఎగ్జామ్ రాయకపోతే వృధానే కదా. వేస్ట్ అంటే శుద్ధ వేస్ట్. చదివిందంతా వేస్ట్, గుర్తుపెట్టుకున్నదంతా వేస్ట్, కష్టపడిందంతా వేస్ట్, సమయం అంతా వేస్ట్ అయిపోయింది, కెరీర్ పోయినట్టు ఫీల్ అవుతారు. కాబట్టి అది వాళ్ళకి చాలా బాధాకరమైన విషయము. అయితే ఎప్పుడు కూడా స్టూడెంట్ అనేవాడు టైం మెయింటెనెన్స్, ఎవరైనా సరే టైం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. ఈవెన్ వాళ్ళు చదువుకునే డ్యూరేషన్ ఇయర్ మొత్తంలో కూడా 24 hours టైం ఉంటే 7-8-9 రూల్ అని ఒకటి ఉంది. 7 hours దీనికి, 9 hours దీనికి, 8 hours దీనికి అని. 8 hours నువ్వు రెస్ట్ తీసుకుంటే, లేకపోతే 7 hours నువ్వు రెస్ట్ తీసుకుంటే, 8 hours నువ్వు స్పెండ్ చేస్తే 9 hours నువ్వు చదువుకోవచ్చు. అట్లా ఎలా అయినా సరే 7-8-9 నువ్వు డివైడ్ చేసుకుంటే బ్రహ్మాండంగా బెటర్గా నువ్వు చదువుకొని మంచి రిజల్ట్ తీసుకోగలుగుతావు. కానీ అసలు టైం మేనేజ్మెంట్ అనేది మైండ్లో ఉండదు, చాలామందికి ఉండదు. అంటే టైం అని అంటున్నారు, బట్ హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది కూడా ఒక సమస్య. అవునవును. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అసలు ట్రాఫిక్ టూ మచ్గా ఉంటుంది. ఒక 15 kilometers దూరం వెళ్ళాలంటే 1.5 hours ఈజీగా పట్టేస్తుంది. అది కూడా ఒక టైం బట్టి. ఈవినింగ్ అనుకో ఇంకా ఘోరంగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ సమ్ బెటర్, అట్లా నైట్ 10 తర్వాత కొంచెం బెటర్, అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలంటే, నేను చెప్పాను టైం మేనేజ్మెంట్లో ఒకసారి, ఎక్కడైనా వెళ్ళాలంటే ఒక 3 hours ముందే మనం ఉండటం మంచిది. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి 3 hours బిఫోర్ బయలుదేరాలి ఇలాంటి ఎగ్జామినేషన్స్కి. ముఖ్యంగా ఈ డిసిప్లిన్తోనే జరుగుతుంది శ్వేత ఏదైనా కూడా. పేరెంట్స్ కష్టపడి ట్యూషన్లకి తీసుకెళ్తారు నీట్ ప్రిపేర్ చేయించడానికి. ఒక ఏమంటారు, ఒక సెంటర్కి, ఎడ్యుకేషనల్ సెంటర్కి తీసుకెళ్ళాలి, టైంకి తీసుకెళ్తారు, మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు, చదివిస్తారు, ఎంత కష్టపడతారు కదా. వాళ్ళకి కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి పేరెంట్స్కి. ఇప్పుడు ఇవాళ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్, 1 day బిఫోర్ నువ్వు చదవటం ఆపేయమ్మా అని చెప్పాలి, ఆమెను ప్రశాంతంగా ఉంచాలి. వెళ్ళే వరకు చదవడం, బస్సులో చదవడం, కారులో చదవడం, అప్పుడు అసలు కళ్ళు చదువుతాయి కానీ మన మైండ్లో ఎక్కవు, వేస్ట్. ఆ లాస్ట్లో చదివిన ఆ వండేది శుద్ధ వేస్ట్ అనమాట. ఇంకా ఏదన్నా కొత్తవి ఏమన్నా మనకి వచ్చాయి అప్డేట్స్ అంటే ఒక 2 చూసుకోవడానికి ఛాన్స్ ఉంది. కానీ ఏదైనా క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ కానీ లాంగ్వి అసలు మరీ కష్టం అవుతాయి. అటువంటి సందర్భంలో ఆ 1 day వదిలేయటం మంచిది. అసలు చదివింది అంతా ఏమైంది 1 year నుంచి కదా.
దాన్ని నువ్వు ఎల్లుండి ఎగ్జామ్ అనగా ఇవాళ ఆపేసి రివిజన్ అన్నీ ఏం చేస్తావో వర్కౌట్ చేస్తావో అన్నీ కూడా అక్కడ ఎక్సర్సైజ్ అన్నీ చేసుకుని అక్కడ ఆపేయాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి, 3-4 డేస్ బిఫోరు లొకేషన్ చూసుకుని రావాలి. ఇప్పుడు హాల్ టికెట్ ఇస్తారు కదా, దాంట్లో అడ్రస్ ఉంటుంది కదా, ఉన్నప్పుడు దాని ప్రకారం వెళ్ళి ఇది కన్ఫర్మ్ చేసుకుని రావాలి. ఇది లొకేషన్ అవును కన్ఫర్మ్, మన హాల్ టికెట్, మన అమ్మాయి ఎగ్జామ్ రాసే సెంటర్ ఇదేనా, అక్కడికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలైతే ఇప్పటివరకు ఆ ప్రాబ్లం రాలేదు, ఇప్పుడు వస్తుంది కాబట్టి పేరెంట్స్ మేల్కోవాలి. ఇప్పుడు ఎప్పటికప్పుడే కొత్త ఉపాయాలు మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళటమే జీవితం. అప్పుడు బాగానే ఉంది కదా అంటే ఇప్పుడు బాగుండాలని ఏం లేదు, అప్పుడు అంతా బాగా జరిగింది ఇప్పుడు ఏం జరగకూడదు అనేది లేదు. మరి ఇప్పుడు జరిగింది కదా, 1 మినిట్ పెట్టారు, ఇప్పుడు ఏమైంది, చాలామంది పాపం వెనక్కి వెళ్ళడము, నిరాశతో ఏడవటము. అంటే ఇక్కడ పెట్టిన టైం గైడ్లైన్స్ కావచ్చు, అంతా గవర్నమెంట్దే రాంగ్ అంటారా, లేకపోతే స్టూడెంట్కి డిసిప్లిన్ లెక్క ఇది అంతా జరిగింది అని అనుకోవచ్చా? ఇప్పుడు ఏ పని చేయాలన్నా మన రూల్స్ అండ్ కండిషన్స్ పెట్టుకోకపోతే ముందుకు వెళ్ళలేము. ఒక సంస్థే కానీ ఒక ఇండివిజువల్ పర్సన్ కానీ తీసుకుంటే రూల్స్ అనేది కండిషన్స్ అనేవి, ముఖ్యంగా కండిషన్స్ అనేవి పెట్టుకోకపోతే ఎవ్వరు కూడా డెవలప్ కారు. ఇప్పుడు స్కూల్కి 9 o'clock ఫైనల్ రింగ్ మోగుతుంది అన్నప్పుడు స్కూల్కి మనం ఫస్ట్ రింగ్ లోపలే ఉండాలి కదా, లేదు ఫస్ట్ రింగ్ కన్నా ఎంటర్ అవ్వాలి కదా. ఇంకా 3 బెల్లులు ఉన్నాయి అంటే ఎట్లా కుదురుతుంది? అదొక సిస్టమ్ పెట్టారు నీకు, ఒక హెచ్చరిక 1, 2, 3 అని అట్లీస్ట్. కానీ నువ్వు ఫస్ట్ బెల్ కన్నా బిఫోరే నువ్వు స్కూల్లో ఉండాలి, లేదు ఫస్ట్ బెల్ కల్లా గేట్ దగ్గర ఉండాలి. ఆ డిసిప్లిన్ ఉండాలి ఇక్కడ. లేకపోతే థర్డ్ బెల్ కొడుతుంటే పరిగెత్తుకొస్తారు. మా చిన్నప్పుడు కూడా కాన్వెంట్ గేట్లు మూసేసేవారు, మేము బయట ప్రేయర్ జరుగుతుండేది అక్కడ, మేము బయట వెయిట్ చేసేవాళ్ళం. ప్రేయర్ అంతా అయిన తర్వాత అందరు క్లాస్కి వెళ్తుంటారు కదా, అప్పుడు గేట్ తీసేవారు, అప్పుడు మేము వెళ్ళి క్యూలో మా క్లాస్కి మేము వెళ్ళేవాళ్ళం. ఎప్పటి నుంచో ఉంది, ఇది డిసిప్లిన్తో వస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు పెడతారు, వాళ్ళ కండిషన్ వాళ్ళు పెడతారు, వాళ్ళు విద్యా సంస్థలు అనేవి పిల్లలకి డిసిప్లిన్ కోసం, లేకపోతే వాళ్ళ ప్రొసీజర్స్ ఎన్నో ఉంటాయి, దానికోసం రూల్ పెడతారు, కండిషన్ పెడతారు. దాన్ని మనం తల వంచాలా లేదా, దాన్ని మనం ఫాలో అవ్వాలా లేదా? లేదండి మీరు 1:30 పెట్టారు, మా బస్సు అందలేదు, ఇప్పుడు 2ంటికి వచ్చారంటే కుదరదు. అది ఎట్లా అంటే వాళ్ళకి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్స్ వస్తారు, అటెండెన్స్ తీసుకుంటారు, నెంబర్ వైజ్గా ఈ నెంబరు ఫోటో ఉంటుందా ఇప్పుడు హాల్ టికెట్స్ మీద, అది మ్యాచ్ చేస్తారు. వచ్చిన క్యాండిడేట్ ఫోటోలో ఉన్న పర్సన్ ఒకటవునా కాదా. కొంతమంది ఇన్విజిలేటర్స్ ఏం చేస్తారంటే ఓవరాల్గా నీకు హాల్ టికెట్ నెంబర్ చెప్పమ్మా అంటారు, అది టెస్ట్ చేయడానికి ఈ పర్సన్ ఈ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన అమ్మాయి ఒకటవునా కాదా, ఇలా కూడా ఉంటాయి. సో ఈ ప్రొసీజర్స్ అన్నీ వాళ్ళు పేపర్స్ ఇవ్వడము ఇవన్నీ వాళ్ళకి టైం పడుతుంది. అక్కడ నువ్వు ఒకళ్ళ తర్వాత వస్తూనే ఉంటే వాళ్ళ ప్రొసీజర్ డిస్టర్బ్ అవుతుంది. అక్కడ తర్వాత ఆ టెన్షన్లో పిల్లలు కూడా ఎగ్జామ్ సరిగ్గా ఇవ్వలేకపోతారు. అక్కడ ఆ టెన్షన్ లేకుండా ఉండాలంటే చాలా బిఫోర్ ఉండాలి. దాన్ని పేరెంట్స్ వచ్చి ముందు నుంచే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని కన్ఫర్మ్ అవునా కదా వెళ్ళి, తర్వాత బయలుదేరే రోజు ముందు కూడా 3 hours బిఫోర్ బయలుదేరాలి. బయలుదేరినప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏదైనా తినాలంటే బాక్స్ తెచ్చుకొని బస్సులోనో కారులోనో తినచ్చు, లేదా మీ ఓన్ వెహికల్ అయితే దారిలో ఎక్కడ నాకి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కూడా నువ్వు చదువుతూ ఉంటే వాళ్ళ అమ్మంది పక్కన తినిపిస్తుంది అనుకో, చూస్తుంటాం, ఏం లాభం, అంత చేసే వచ్చి ఉంటారు ఇప్పుడు అమ్మల. బట్ మెనీ ఆఫ్ దెమ్ ఒక నిమిషం ఉంది అనగా ఎగ్జామ్కి వెళ్తాం అనగా అక్కడ క్లాస్ రూమ్ ముందు కూడా చదువుకునే వాళ్ళని చూసి కదా. అదే నేను చెప్తుంది. ఇంకా అక్కడ లోపల చెక్ చేస్తున్నారంటే నా నెంబర్ రాలేదు కదా అని బయట బుక్ చూసేవాళ్ళు ఉన్నారు. అసలు అప్పుడు ఎక్కదు శ్వేత, తలకి ఎక్కదు. ఎందుకంటే ఆ ఏజ్ నుంచి ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా, అన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అయితే అసలు ఎక్కదు, కళ్ళు చదువుతూ ఉంటాయి, బుర్రలోకి కూర్చోదు. సరే అదే క్వశ్చన్ వచ్చింది అక్కడ, గుర్తు రాకపోవచ్చు ఆన్సరు కదా, కన్ఫ్యూజ్ అవుతాం మనం. మొన్న చదివింది ఇప్పుడు ఇందాక బస్సులో చదివింది ఒకటవునా కాదా. అందుకని మైండ్ చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ టైం మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ ఫిక్స్ అయి ఉండాలి. మనం టైం పంక్చువాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ విత్ డిసిప్లిన్. పంక్చువాలిటీ రెండు ఒకదానికొకటి అనుబంధం అనమాట. ఇది పంక్చువాలిటీ అంటే టైం ప్రకారం వెళ్ళడం, అది దేంతో వస్తుంది, నీకు డిసిప్లిన్ క్రమశిక్షణ ఉన్న దానివైతే నువ్వు టైంకి వెళ్ళాలని నువ్వు అనుకుంటావు, టైం ఫాలో చేస్తావు. అందరు వాచెస్ పెట్టుకుంటారు, లేదా సెల్ ఫోన్లో పెద్ద డిజిటల్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి నీకు టైము, మరి ఎందుకు మెయింటైన్ చేయటం లేదంటే బస్సు లేటు, ఓకే నేను యాక్సెప్ట్, బస్సు లేటు, అందుకని ఏం చేయాలి, 3 hours బిఫోర్ బయలుదేరు. 10 o'clock ఎగ్జామ్ అంటే నువ్వు 7కి ఇంటి దగ్గర బయలుదేరు, చక్కగా స్నానం చేసుకొని రెడీ అయ్యి మనశ్శాంతిగా ప్రశాంతంగా నువ్వు బయలుదేరినట్టయితే ఆన్ ద వే తినొచ్చు, ఏదైనా ప్యాక్ చేసుకుని తెచ్చుకోవచ్చు, లేకపోతే ఎక్కడ ఆగి తినొచ్చు. కానీ నువ్వు చక్కగా ఒక 1 hour ముందు వచ్చేసి ఉన్నట్టయితే నీకు ఇబ్బందులు ఉండవు. కావాలంటే ఈ 1 hour నువ్వు ఏదైనా చూసుకో ప్రశాంతంగా, లేకపోతే నీ ఫ్రెండ్స్ వస్తారు పలకరించుకో.
అంటే ఒకసారి చదివిన తర్వాత ఇక్కడ గుర్తుండిపోయిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ చదవకపోతే అవి మర్చిపోతాను అనేది ఉండదు. పాపం కొంచెం పూర్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకైతే ఉంటుంది ఆ ప్రాబ్లం, చదువులో పూర్గా ఉన్న వాళ్ళకి. కానీ నీట్ రాయడానికి వచ్చారు అంటే వాళ్ళందరూ బ్రిలియంట్ స్టూడెంట్స్ అని నా అభిప్రాయం. రైట్ కదా, వాళ్ళకి నువ్వు అన్నట్టు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళే ముందు మళ్ళీ బుక్ ఒకసారి తీసి చదువుదాం అనే సిచ్యువేషన్ వాళ్ళకి ఉండదని నేను అనుకుంటున్నాను. లేకపోతే వాళ్ళు నీట్ రాసేంత వరకు రారు కదా, అవునా కదా? లేకపోతే ఏదో ఒకటి చదివేసి రాసేద్దామని వచ్చేస్తారా? అట్లా రారేమో. సరే, నా అభిప్రాయం అయితే అది. మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు కూడా ఎంతో కోఆపరేట్ చేయాలి పిల్లలకి. ఇప్పుడు చూడు, రాజేంద్ర నగర్ అక్కడ సెంటర్ పెట్టారు, అక్కడెక్కడంటే శివరాంపల్లి. ఓకే, అది దాని బదులు హసిఫ్ కూడా ఏదో పెట్టారు, అక్కడ కూడా ఉందంట ఒకటి రాజేంద్ర నగర్ అని చెప్పి పెట్టారు. పెడితే వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్తే అది కాదన్నారు. మళ్ళీ ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చేప్పటికి ఇంత ట్రాఫిక్లో వాళ్ళకి ఎంత టైం పడుతుంది? ఒకవేళ 3 hours బిఫోర్ వాళ్ళు బయలుదేరారని అనుకుందాం, ఇప్పుడు ఇక్కడ ఎంత టైం వేస్ట్ అయి ఉంటుంది? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ కొత్త లొకేషన్ వెతుక్కుంటూ మళ్ళీ ఇక్కడికి రావాలి. 3 hours ముందు బయలుదేరినప్పటికీ వీళ్ళకి ఇక్కడ చాలా టైం పోయి ఉంటుంది కదా, 1 hour పైనే పోయి ఉంటుంది. అప్పుడు మనం 3 hours ముందు బయలుదేరినా వేస్ట్ అయిందా లేదా? అంటే ఇంకెప్పుడు బయలుదేరుతాము? ఇంకెక్కడే కూర్చోవాలి రాత్రిపూట. అందుకని బిఫోర్ 2-3 days బిఫోర్ వచ్చి సెంటర్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. చేసుకుని టైంని మనం ఎస్టిమేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ టైంకి బయలుదేరితే మనం ట్రాఫిక్ ఇలా ఉంటుంది, ఈ ట్రాఫిక్ ఇలా ఉంటుంది కాబట్టి ఎంతమంది బయలుదేరాలి, ఇన్ కేస్ మన కార్ ఏదైనా ప్రాబ్లం అయింది, లేదు ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది, లేదు అనుకోనిది ఏదన్నా అయ్యింది అన్నప్పుడు ఆ టైం అంతా పోవచ్చు, మనకి 3 hours టైం కూడా పోవచ్చు. అప్పుడు అందుకని మనం వెళ్తున్న వెహికల్ని కూడా సరిగ్గా కండిషన్లో ఉందా లేదా అని బిఫోర్ చెక్ చేసుకుని పెట్టుకోవాలి, బిఫోర్ నైట్. తర్వాత ఈ పాప ఎగ్జామినేషన్స్కి తీసుకెళ్లే వస్తువులు ఏమైనా ఉంటాయి కదా, బుక్ అని, పెన్ అని, పెన్సిల్ అని, హాల్ టికెట్, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా రెడీగా బ్యాగ్లో పెట్టుకోవాలి. పెట్టుకుని ప్రశాంతంగా పడుకో, అంటే ఇంక టెన్షన్ ఉండదు. పొద్దున్నే లేసి సర్దుకోవాలి అనుకుంటారు చాలా, ఆ పొద్దున్న సర్దుకోవచ్చులే, ఇప్పుడు 12 వరకు చదువుదాం, 2 వరకు, అది పిచ్చమ్మ. అది ఎంత చేసినా అది టెన్షన్లో అది కొట్టుకుపోతుంది తప్ప నీకేం ఇక్కడ నిలబడదు. నిన్నటి వరకు చదివింది చాలు, ఈరోజు ఆపే, చక్క ప్రశాంతంగా పడుకో, పొద్దుటే లే, స్నానం చేయి, అవి మళ్ళీ ఒకసారి బ్యాగ్లో అన్నీ ఉన్నాయో చెక్ చేసుకో. మీ డాడీ ఆల్రెడీ అక్కడంతా కన్ఫర్మ్ చేసుకుని వచ్చారు, చక్క 3 hours బిఫోర్ బయలుదేరు. ఆన్ ద వే నువ్వు టిఫిన్ తినచ్చు. గంట ముందు నువ్వు సెంటర్కి వస్తే నష్టం ఏంటమ్మా కదా? గేట్ లోపలికే వచ్చి ఏ చెట్టు కింద కూర్చొని చదువుకో. నీకు గేట్ బయట ఉంటే 1:30 దాటితే నేను రానివ్వరు. అదే నువ్వు గేట్ లోపల ఉన్నావనుకో పర్లేదు. అంటే కొన్ని చోట్ల ఏమవుతుందో గేట్ లోపలికి కూడా రాకూడదు అంటారు. సరే, దానికి మనం ఏం చేయలేం, గేట్ బయటే వెయిట్ చేయండి, తప్పదు. ఇంకా కష్టం పడకపోతే మరి కోరుకున్నది ఏది కూడా అంత ఈజీగా రాదు, కష్టపడాలి కదా. కష్టంలో ఇది ఒక కష్టం. ఇది బాగుంటుంది. కానీ నువ్వు ఆ 1 minute కదా అని చెప్పి నువ్వు పర్లేదు మమ్మల్ని ఎలా చేయమంటే అతను ఉద్యోగం పోతుంది. రూల్ ఈజ్ రూల్. అక్కడ లోపల ప్రొసీజర్స్ ఉంటాయి బిఫోర్ ఎగ్జామినేషన్. వాళ్ళు ఇన్విజిలేటర్స్ కానీ వాళ్ళు కానీ అన్నీ చూసుకునే విషయాలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ మనం కూడా ఒప్పుకొని తీరాలి కదా. నేను స్టూడెంట్ని, అంత దూరం నుంచి వచ్చాను, ఎంత కష్టపడ్డానంటే మనం ఏం చేయలేం. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడమే దీనికి ఇంపార్టెంట్ అయిన విషయం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.